థ్యాంక్ యూ. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే సంధ్యారెడ్డి గారు మాట్లాడిన మాటలకు మీద చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీరేం చెప్తా ఉన్నారు అంటే సినిమాల ప్రభావం వాళ్ళు ఏమంటున్నారు, నా పర్సనల్ ఇదంతా కూడా దీన్ని ఎందుకు మీరు పబ్లిక్ చేస్తా ఉన్నారని కూడా అనసూయ లాంటి వాళ్ళు మాట్లాడతారు. సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే ఇది పబ్లిసిటీ అయిపోయింది కదా. ఆమె పెట్టకుంటూ ఉంటే ఇవన్నీ వచ్చేటివి కాదు కదా. ఆమె ఇంట్లో ఉంటే ఇవన్నీ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. ఇది రోడ్డు మీదకి వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు కదా. మేడం మాట్లాడింది కరెక్టే మాట్లాడింది, దాంట్లో అయితే తప్పైతే ఏం లేదు. పొట్టి పొట్టి బట్టలు వేసుకోమనండి, ఇంట్లో వరకు ఉండాలి. అది బయటకు వస్తే అది పబ్లిక్ మాటే అయిపోతుంది కదా. కాబట్టి ఇది నా పర్సనల్ కదా, నా హస్బెండ్ కి లేని ఇబ్బంది మీకేమొస్తా ఉందని మాట్లాడుతా ఉంది. అందులో ఇది గ్లామరస్ ఫీల్డ్ కదా, మేము అలాగే ఉండాలి అనే కాన్సెప్ట్ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఆమె ఉండాలనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సమాజం ఎట్లుందంటే పిల్లలకి స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. ఆడపిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు ఈమె వేసుకునే బట్టలను బట్టి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఎలా బలైపోతున్నారో చూస్తున్నాం కదా. అన్నకి చెల్లె నమ్మకం ఉండట్లేదు, కనీసం తండ్రికి కూతురు నమ్మకం ఉండట్లేదు. ఇప్పుడు జరిగేటి వాటిని బట్టే మేము మాట్లాడాల్సి వస్తుంది. సంధ్యారెడ్డి గారు మాట్లాడింది అయితే కరెక్టే మాట్లాడారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారమ్మా? ఇప్పుడు అనసూయ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు కదా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేసు రిటర్న్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాము. మేడం మాట్లాడింది అయితే కరెక్ట్, తప్పైతే ఏం లేదు. అందరి గురించి మాట్లాడింది. ఇప్పుడు మహిళా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి కదా చాలా వరకు. అంటే అంత కరెక్ట్ గా నేనేం చెప్పలేను. కాకపోతే ఆమె మాత్రము కేసు రిటర్న్ తీసుకోవాలి. కట్టు బొట్టు సంప్రదాయాలతో ఉండాలి. రేపటి రోజున చిన్నపిల్లలు కూడా చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి అయినా అన్నయ్య అయినా వాళ్ళు కూడా చేస్తారు కదా. కాకపోతే కొంచెం మంచి మంచి బట్టలు వేసుకోవాలని చెప్తున్నాం అంతే. అనసూయ చేసింది తప్పే అండి, కరెక్ట్ పర్సెంట్. ఎందుకంటే తన బట్టలు తన భర్త ముందు వేసుకోమనండి. బయటికి వస్తే ఎవరైనా అట్లనే ప్రవర్తిస్తారు. అందుకు తప్పుగా కోరుకుంటున్నాం. మేడం మీద కేసు పెట్టడం చాలా తప్పు. మేడం అందరి తరపున మాట్లాడింది మహిళల గురించి, అంతేగాని ఆమె ఒక్కదాన్నే స్పెషల్ గా తీసి మాట్లాడలేదు, చెయ్యలేదు. ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది అనే పాయింట్. ఆమె అట్లాంటి బట్టలు ఇన్స్టాగ్రామ్ లో పెడితే ప్రతి ఒక్కరు చూస్తారు, సోషల్ మీడియా మొత్తం చూస్తుంది. అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరు ఆమె మీద కామెంట్ చేస్తారు. చేసినప్పుడు ఎవరన్నా ఇట్లా రియాక్ట్ అవుతారు కంపల్సరీగా. వాళ్ళ కొడుకే కదా అన్నది, కన్న కొడుకే అన్నప్పుడు ఇప్పుడు బయట వాళ్ళు అనడానికి ఏముండదు కదా. ఆమె పద్ధతిగా ఉంటే కన్న కొడుకు అనాల్సిన అవసరం అయితే లేదు. ఆమె కరెక్ట్ గా ఉంటే బాగుంటది కదా. పిల్లల ముందు ఆమె అయితే పిల్లలు అయ్యారు, కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటది. మార్పు వస్తే మంచిది అని అనుకుంటున్నాం. మార్పు కంపల్సరీగా రావాలి. ఎందుకంటే ఆమె ఇట్లా ఆడపిల్ల తీరుగానే ఉండాలి, కానీ ఆమె సినిమాలో కరెక్ట్ గా ఉంటే ఎవరు ఏం కాదండి.